బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అమిత దయామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో నేను ప్రారంభిస్తున్నాను. سيقول السفهاء من الناس ما ولاهم عن قبلتهم التي كانوا عليها قل لله المشرق والمغرب يهدي من يشاء إلى صراط مستقيم. ఇప్పుడు ఈ మూర్ఖ జనులు అంటారు, ఈ ముస్లింలు తమ మొదటి ఖిబ్లా బైతుల్ ముఖద్దస్ నుండి అకస్మాత్తుగా ఎందుకు మరలినట్టు? ఓ ప్రవక్త, వారికి చెప్పు, ప్రాక్ పశ్చిమాలన్నీ అల్లాహ్వే. ఆయన తాను కోరిన వారికి రుజుమార్గం చూపుతాడు. ఒకజాలిక జఅల్నాకుమ్ ఉమ్మతన్ వసతన్ లితకును షుహదా అలన్నాసి వయకూన రసూలు అలైకుమ్ షహీదా వమా జఅల్నల్ కిబ్లతల్లతీ కున్త అలైహా ఇల్లా లినఅలమ మన్ యత్తబిఉర్ రసూల మిమ్మన్ యన్కలిబు అలా అకిబైహి వఇన్ కానత్ లకబీరతన్ ఇల్లా అలల్లదీన హదల్లాహ్ మా కాన లహు లియుద్ఖిర ఈమానకుమ్ ఇన్నల్లాహ బిన్నాసి లరఊఫుర్ రహీం. అదేవిధంగా మేము మిమ్మల్ని ఒక మధ్యస్థ సమాజంగా చేశాము. మీరు మానవాళిపై సాక్షులుగా ఉండడానికి, మీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మీపై సాక్షిగా ఉండడానికి. ఇకపోతే ఖిబ్లా వ్యవహారం, ఎవరు మా ప్రవక్త వెంట వస్తారో మరెవరు వెనక్కి తిరిగిపోతారో పరీక్షించాలనే పూర్వం మీరు మీ ముఖాన్ని ఏ దిక్కు వైపునకు తిప్పేవారో దానినే మేము మీ ఖిబ్లాగా చేశాము. ఈ ఖిబ్లా మార్పిడి జనులకు చాలా కష్టంగా తోచింది. అయితే సన్మార్గ గాములకు మాత్రం కష్టంగా తోచలేదు. అల్లాహ్ మీ విశ్వాసాన్ని వృధా చేయడు. నిశ్చయంగా అల్లాహ్ మానవుల ఎడల మృదు స్వభావం కలవాడు, అపార కృపాశీలుడు. కదనా తకల్లుబ వజ్హిక ఫిస్సమాయ్ ఫలనువల్లి అన్నక కిబ్లతన్ తర్దాహా ఫవల్లి వజ్హక షత్రల్ మస్జిదిల్ హరామ్ వహైథుమా కుంతుం ఫవల్లు వుజూహకుం షత్రహు వఇన్నల్లజీన ఊతుల్ కితాబ లయఅలమూన అన్నహు లహక్కు మిన్ రబ్బిహిం వమల్లాహు బిగాఫిలిన్ అమ్మా యఅమలూన్. ఓ ముహమ్మద్, నీవు పదే పదే నీ ముఖాన్ని ఆకాశం వైపు ఎత్తడం మేము గమనించాము. అందుకే నీకు ఎంతో ప్రీతికరమైన ఖిబ్లా వైపునకు ముఖం తిప్పుకోవాల్సిందిగా నిన్ను ఆదేశించాము. నీ ముఖాన్ని నమాజ్లో మస్జిద్ హరాం వైపు మరల్చుకో. మీరంతా ఎక్కడున్నా సరే ఇక నుంచి మీ ముఖాలను దాని మస్జిద్ హరాం వైపునకే తిప్పుకోవాలి. ఈ ఆదేశం సత్యమని, ఇది తమ ప్రభువు తరఫు నుంచి వచ్చిందన్న సంగతి గ్రంథం నుతకబడిన వారికి తెలుసు. వారు చేసే పనుల పట్ల అల్లాహ్ జాగ్రత్తగా లేరు. వలైన అతైతల్లదీన ఊతుల్ కితాబ బికుల్లి ఆయతిన్ మా తబిఉ కిబ్లతక్ వమా అంత తాబిఅన్ కిబ్లతహుం వమా వాజు బితాబిఅన్ కిబ్లతబా వనిత్తబఅత హవాహుం మిన్ బాది మా జాక మినల్ ఇల్మి ఇన్నక ఇదల్ల మినజ్ జాలిమీన్. ఒకవేళ నీవు గ్రంథ బహువుల ముందు నిదర్శనాలని సమర్పించినా వారిని ఖిబ్లాను అనుసరించరు. నీవు కూడా వారి ఖిబ్లాను అంగీకరించవు. వారిలోని ఏ వర్గం వారు కూడా మరొకరి ఖిబ్లాను అంగీకరించరు. దివ్య జ్ఞానం అందిన తర్వాత కూడా ఒకవేళ నీవు కానీ వారి కోరికలను అనుసరించావంటే నిశ్చయంగా నీవు దుర్మార్గులలో చేరిపోతావు. జాగ్రత్త. అల్లజీన ఆతైనాహుముల్ కితాబ యారిఫూనహు కమా యారిఫూన అబ్నాహుం. వఇన్న ఫరీఖన్ మిన్హుం లయక్తుమూనల్ హక్క వహుం యఅలమూన్. మేము గ్రంథం తౌరాతు ఇంజీలు ప్రసాదించిన వారు అతన్ని ముహమ్మద్ ప్రవక్త తమ కన్నా కొడుకులను గుర్తుపట్టినట్లే గుర్తుపడతారు. వారిలోని మరికొందరు తెలిసి కూడా సత్యాన్ని కప్పిపుచ్చుతున్నారు. అల్లాహ్కు మిన్ రబ్బిక ఫలా తకునన్న మినల్ ముంతరీన్. ఇది నీ ప్రభు తరఫు నుంచి రూఢి అయిన సత్యం, కాబట్టి నువ్వు మాత్రం అనుమానాల అయ్యలతో చేరకు. వలికుల్లి విజ్హతున్ హువ మువల్లిహా ఫస్తబికుల్ ఖైరాత్ ఐనమా తకును యాతి బికుముల్లాహు జమియా ఇన్ననా అలా కుల్లి షైఇన్ ఖదీర్. ప్రతి ఒక్కడికి ఒక దిక్కు ఉంది, అతను దాని వైపున తిరుగుతాడు. కనుక మీరు మాత్రం మంచి పనులలో ముందంజ వేయండి. మీరు ఎక్కడున్నా సరే అల్లాహ్ మిమ్మల్ని సమీకరిస్తాడు.
నిశ్చయంగా అల్లాహ్ ప్రతి దానిపై పూర్తి అధికారం ఉంది. ومن حيث خرجت فول وجهك شطر المسجد الحرام وإنه للحق من ربك وما الله بغافل عما تعملون. నీవు ఎక్కడి నుండి బయలుదేరినా నమాజులో నీ ముఖాన్ని మస్జిద్ హరాం వైపునకు త్రిప్పు. ఇది నీ ప్రభు తరపున వచ్చిన సత్యబద్ధమైన ఆజ్ఞ. మీరు చేసే ఏ పని కూడా అల్లాహ్ తెలియకుండా లేదు సుమా. ومن حيث خرجت فول وجهك شطر المسجد الحرام وحيث ما كنتم فولوا وجوهكم شطره لئلا يكون للناس عليكم حجة إلا الذين ظلموا منهم ولا تخشوهم واخشوني ولأتم نعمتي عليكم ولعلكم تهتدون. నీవు ఏ స్థలం నుంచి వడిలనా నీ ముఖాన్ని నమాజులో మస్జిద్ హరాం వైపులకై తిప్పాలి. మీరందరూ ఎక్కడ ఉన్నా సరే మీ ముఖాలను నమాజులో దాని వైపునకై తిప్పాలి. దీనివల్ల వ్యతిరేకులకు మీతో తర్జన భర్జన చేయడానికి ఆస్కారం ఉండదు. వారిలో కొందరు దుర్మార్గులు ఉంటారు. మీరు వారికి భయపడని అవసరం లేదు. నాకు మాత్రం భయపడుతూ ఉండండి. తద్వారా నేను మీపైన అనుగ్రహాన్ని సంపూర్తిగా ఇస్తాను. ఆ విధంగా మీరు సన్మార్గం వైపు ఉండగలుగుతారు. కమా అర్సల్నా ఫీకుం రసూలం మిన్కుం యత్లూ అలైకుం ఆయాతినా వ యుజక్కికుం వ యఅల్లిముకుల్ కితాబ వల్ హిక్మత వ యఅల్లిముకుం మా లమ్ తకును తఅలమూన్. అలాగే మేము మీ వద్దకు స్వయంగా మీలో నుండే ఒక ప్రవక్తను పంపాం. అతను మా వాక్యాలను మీకు చదివి వినిపిస్తున్నాడు, మిమ్మల్ని పరిశుద్ధపరుస్తున్నాడు, దైవ గ్రంథాన్ని విశదీకరిస్తున్నాడు, వివేకంతో నిండిన ఎన్నెన్నో విషయాలను మీకు చెబుతున్నాడు, ఇంకా మీకు తెలియని ఎన్నో విషయాలను బోధిస్తున్నాడు. ఫజ్కురూని అజ్కురుకుం వష్కురూలి వలా తక్ఫురూన్. కాబట్టి మీరు నన్ను, నా అనుగ్రహ భాగ్యాలను జ్ఞాపకం పెట్టుకోండి, నేను మిమ్మల్ని జ్ఞాపకం ఉంచుకుంటాను. నా అనుగ్రహాలు గాన కృతజ్ఞులై ఉండండి, నా మేళ్లను మరవకండి.